చూడబోయే సైట్ వచ్చేసి ఒక 30 గుంటా సైట్ అండి. ఈ 50 రోడ్ కాన్సెప్ట్ 50 రోడ్స్ సెకండ్ బిట్ మాత్రమే. ఇటు చూసుకున్నట్టయితే కొమరేని టెంపుల్ కి దారి అండి ఇది. ఇక్కడ నుంచి కొమరేని టెంపుల్ జస్ట్ ఇక్కడ నుంచి కొమరేని టెంపుల్ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. కొండపోచమ్మ టెంపుల్ వచ్చేసి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. రాజేంద్ర ఆధార్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ 500 మీటర్ డిస్టెన్స్ లో మనం ఒక 30 గుంటాస్ ల్యాండ్ చూడబోతున్నామండి. ఈ రోడ్ కి సెకండ్ బిట్ మాత్రమే. ఇది ఇటు చూసుకున్నట్టయితే ఇది 21 ఫీట్ రోడ్ అండి. మనకు వెనకాలకి దారి. మనం ఇప్పుడు ల్యాండ్ చూడడానికి లోపలికి వెళ్తున్నాం. ఇది మనకు రోడ్ చూసుకున్నట్టయితే ఇది 21 ఫీట్ రోడ్ అండి. 21 ఫీట్ రోడ్ నుంచి ఒక 20 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు ల్యాండ్ చూసుకున్నట్టయితే ఇదండి. ఇది 30 గుంటల ల్యాండ్ మాత్రమే. మనకు వెనకాల చూసుకుంటే ఆ వెనకాల మొత్తం వెంచర్ అండి. ఆ వెంచర్ గోడ ఉంటుంది మనకు సపోర్ట్ గా. మనకు ఇక్కడ నుండి 500 మీటర్ డిస్టెన్స్ లో మనకు రాజు రహదారి కరీంనగర్ టు హైదరాబాద్ హైవే వస్తుంది. మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో కొండపోచమ్మ టెంపుల్ వస్తుంది. అండ్ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో కొమరేలి టెంపుల్ వస్తుంది అండి. అండ్ ఇక్కడ నుంచి 47 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు షామీర్పేట ఉంటుందండి. మనకు ఇది రైతు దగ్గర ఉన్నది 30 గుంటలు స్క్వేర్ బిట్. మనకు ఈస్ట్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి 30 గుంటలకు. మనకు రైతు వచ్చేసి 3,20,000 రూపాయలు చెప్తున్నాడు. మనం కూర్చుంటే సిట్టింగ్ లో తగ్గచ్చండి. ఇది డాక్యుమెంట్ కానీ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ అన్ని క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనకు రోడ్డు నుండి చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 20 మీటర్ డిస్టెన్సే ఉంటుంది. మనం గేట్ కూడా అక్కడే పెట్టుకోవచ్చండి ఆల్రెడీ. ఇది మనకు కొమరెల్లి మండలం కిందకి వస్తుందండి ఈ సైటు. 30 గుంటలు చూసుకున్నట్టయితే స్క్వేర్ బిట్ 4 మూలలు కరెక్ట్ ఉంటుంది. అండ్ చుట్టూ కడీలు ఉంటాయండి. వెనకాల మనకు వెంచర్కి సంబంధించిన గోడ ఉంటుంది. మనకు అది ఫుల్ సపోర్ట్ ఉంటుందండి వెనకాల నుండి కూడా. ఇది సైటు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు వర్తి యార్డ్స్.